మామూలంగా నాకు ఎప్పుడు కిసాన్ది ఏది మోదీది 2000 పడేది కాదు నాకు ఎప్పుడు. నాదంతా మొత్తం ఆధార్ కార్డు అంతా కర్ణాటకలో ఉంది, బళ్ళారి. నేను బళ్ళారి నుంచి ఇక్కడ చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకుని వెంటనే నాకు 2000 రూపాయలు పడినావి తెల్లారుజామున. అదే రోజే 24వ తేదీ మెసేజ్ వచ్చేసింది, 25వ తేదీ అమౌంటే పడింది. అది అకౌంట్లో పడితే మనమే పోదాంపా హైదరాబాద్కి సికింద్రాబాద్కి వెళ్ళిపోదాంపా అని చెప్పేసి మనం ఆ డబ్బులో పెట్టుకొని వచ్చాం కదా. మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన డబ్బుని చేసుకొని వస్తామే, పోదాంపా అని చెప్పేసి పిలుచుకొని వచ్చాను. తర్వాత మనకు ఏది యాక్చువల్గా రేషన్ కార్డు కానీ అప్లై చేసాము, అది కానీ ఓటీపీ అన్నీ రెడీ అయిపోయినవి. అందువల్ల కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఇచ్చేసాము. ఈరోజు వచ్చేసి శనివారము, మేము శుక్రవారమే అనుకున్నాము. ఆ ట్రైన్ ఈరోజు లేని దానికి మేము ఇన్నల్ ఉండాల్సి వచ్చింది. లేకుంటే ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ మా ఊర్లో మా చర్చిలో ఉండాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. 2 సార్లు అడ్రస్ మిస్ అయ్యి అక్కడ ఒక అడ్రస్, ఇంకొక చోట ఒక అడ్రస్, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నేను ఒక చిన్న బ్యానర్ కూడా ఇక్కడ అడ్రస్ చేంజ్ అయిందని చెప్పాలని గేట్ దగ్గరికి పాస్టర్ గారితో పర్మిషన్ తీసుకొని వచ్చినాను. అక్కడికి వస్తే బ్యానర్ వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడున్నది ఈ ప్లేస్లో బ్యానర్ లేదు. జిరాక్స్ సెంటర్లో పోయి ఇట్లాంటిది ఒక పేపర్ తీసుకొని దాని మీద పిల్లర్ నెంబర్ వేసి ఇట్లా పెట్టుకొని ఉన్నాను నేనైతే గిన. కాబట్టి 2 సార్లు అపవాది ఎంత ఇబ్బందులు పెట్టినా ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషిస్తున్నాను నేనైతే గిన. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి అందరూ స్తుతించండి, చాలా సంతోషం. పక్కలో కూర్చున్నటువంటి వాళ్ళకి కానీ ఎంత అసూయ వచ్చేదంటే, దగ్గితే అంత అసూయ వచ్చేది. ఇతను ఎందుకబ్బా ఇట్లా దగ్గుతున్నాడు, ఇతనికి ఏమన్నా వ్యాధి ఉందా అని దూరం పోయేటోళ్ళు. ఆ రకంగా దూరం పోయేటోళ్ళు. కాబట్టి ఏసయ్య నువ్వే అని చెప్పేసి నేను థ్యాంక్ యూ జీసస్ అని నాకు ఒకటి పెద్దది కాంపోజిషన్ బుక్ ఇచ్చాడు ఆయన. అదే రాశాను, థ్యాంక్ యూ జీసస్, వందనాలు ఏసయ్య అని అదే రాశాను. మొత్తం రాస్తూ మనం ఇంకొకటి మొన్నటి నుంచి మన పాస్టర్ గారు నేను చెప్పిందే చెప్పండి అంటాడు. అప్పుడు మనకి టాకింగ్ ఆయన చెప్పిందే చెప్తూ మనకి దగ్గు, తర్వాత ఆయాసము ఏది లేకుండా కంట్రోల్ అయిపోయిందండి. అది గొప్ప సాక్ష్యంగా తీసుకున్నాము. మాది మలగవల్లి, ఎక్కడంటే ఆలూరు గుంటకల్ల పక్కలోన పల్లెటూరు, చిన్న పల్లెటూరు. మేము ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఆయన వచ్చేటోడు మంత్లీ. మన ఊరంతట్లో మేమే 3:30 గంటలకు లేచేదని చెప్పు. మేము మా ఊర్లో లేయడం అంటేనంటే ఫస్ట్ మేమే లేచేది 3:30 గంటలకి. ఊర్లో మొత్తం మీద మేమే. తర్వాత 4:30-5 గంటలకి అన్ని గుడులన్నీ మైకులు పెడతారు లైన్గా. మొత్తం అన్నీ చెవులో వింటూనే ఉంటాం. కానీ మా పని మాదే, వాకిలేసుకొని అంతే, అదే పనే చేసుకుంటా మనము చేసుకుంటాం.